అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.1 మనం కంటిన్యూ చేస్తాం. అంటే 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఉంది కదా, మ్యాథమెటిక్స్, అది కంటిన్యూ చేస్తాం. గతంలో మనం దీని ప్రీ రిక్విజిట్స్ వీడియో ఒకటి చేసుకున్నాం. తర్వాత 1.1లో మిగతా ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ చెప్పుకున్నాం. అలాగే ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీలైతే ఆ రెండు వీడియోస్ లింక్స్ కూడా ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక మనం నెక్స్ట్ థర్డ్ సమ్ నుండి ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా. ఇక ప్రాబ్లం 3.1 చూసినట్టయితే, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టమని చెప్పి మనకి 3 ఇంటిజర్స్ ఇచ్చాడు అన్నమాట. కిందని 12 ఒకటి, 15 ఒకటి, 21 ఒకటి. సో మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా కట్టాలో. ఇక్కడ 12కి ఎలా కడతాం, 2 3s 2 6s 12 అని, అలాగే 6 × 2 3s అని, తర్వాత 3 1s అని. సో ఇలా మనం చేసుకుంటూ వెళ్తే మనకి 12ని మనం 2² × 3 అని రాయొచ్చు. అలాగే 15ని 3 × 5 అని రాయొచ్చు. అలాగే 21ని 3 × 7 అని రాయొచ్చు. ఓకే, దీన్ని బట్టి మనం హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, కామన్ ఫ్యాక్టర్స్లో లీస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకొని మల్టిప్లై చేయాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, మూడిట్లో కామన్ ఫ్యాక్టర్ కేవలం 3 మాత్రమే ఉంది. సో ఫస్ట్లో 12లో చూస్తే 3 ఉంది, అలాగే 15లో 3 ఉంది, అలాగే 21లో కూడా 3 ఉంది. సో మూడింట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ 3 కాబట్టి దానికి ఉన్న లీస్ట్ పవర్ కూడా 1 కాబట్టి మనకి 3/1 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే హెచ్సిఎఫ్ 3 అవుతుంది. ఓకేనా. ఇక మనం నెక్స్ట్ ఎల్సిఎం చూసుకున్నట్టయితే, ఎల్సిఎం అయితే మనం ఏం చేస్తాం అంటే కామన్ ఫ్యాక్టర్స్ అనేది చూడకూడదు. ఇక్కడ ఇండివిజువల్గా ఏ ప్రైమ్ నెంబర్స్ వచ్చే చూస్తాం. ఆ ప్రతి ప్రైమ్ నెంబర్ని కూడా హైయెస్ట్ పవర్ ఏది ఉందో చూసుకొని దాన్ని మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. ఇక్కడ మనకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటండి, 2 ఒకటి వచ్చింది, 3 ఒకటి వచ్చింది, 5 ఒకటి వచ్చింది, 7 ఒకటి వచ్చింది. వీటి తాలూకా హైయెస్ట్ పవర్స్ ఏమున్నాయి, 2కి అయితే 2² ఉంది, అలాగే 3/1 ఉంది, 3కి అయితే, 5కి అయితే 5/1 ఉంది, 7కి 7/1 ఉంది. సో వీటిని అన్నిటిని మనం మల్టిప్లై చేసినట్టయితే 420 మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. ఇది 3.1 సమ్ అనేది. 3.2 చూసినట్టయితే, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సేమ్ మళ్ళీ అదే మోడల్. 17, 23 అండ్ 29 ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే 17, 23, 29 3 కూడా ప్రైమ్ నెంబర్సే. ఓకేనా. 3 ప్రైమ్ నెంబర్సే కాబట్టి వాటికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉండవు ఎక్సెప్ట్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ 1 అనేది ప్రైమ్ కాదు కాబట్టి మనం 1 అని ఇక్కడ మనం రాయలేదు. 17కి 17 రాసాం, 23కి 23 రాసాం, 29కి 29 అనేది రాసాం. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే ఈ మూడింట్లో కామన్గా ఉన్న నెంబర్ అనేది ఒక్కటి కూడా లేదు కాబట్టి మనం కామన్ ప్రైమ్ నెంబర్ ఒక్కటి కూడా లేకపోతే మనం హెచ్సిఎఫ్ 1 అనేది రాస్తాం అనమాట. ఓకేనా. ఇక మనం ఎల్సిఎం చూసుకున్నట్టయితే, ఎల్సిఎంలో మనం ఏం చెప్పుకున్నాం, అసలు ఇందులో ఏ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయో చూసుకొని వాటి తాలూకా హైయెస్ట్ పవర్స్తో మనం మల్టిప్లై చేస్తాం చెప్పాను. ఇక్కడ మనం 17కి హైయెస్ట్ పవర్ ఏముంది, 17 ఉంది. అలాగే 23కి 29కి వీటికి కూడా హైయెస్ట్ పవర్ 1సే ఉన్నాయి. సో ఈ మూడింటిని మనం మల్టిప్లై చేసినట్టయితే మనకి 11,339 అనేది వస్తుంది. ఓకేనా. ఇక థర్డ్ సమ్ చూసినట్టు, థర్డ్ సమ్లో 3.3 చూసినట్టయితే, వీటికి కూడా ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని మనకు 3 నెంబర్స్ ఇచ్చాడు, 8, 9, 25. సో 8కి అయితే 2³ అని రాస్తాం, అలాగే 9కి అయితే 3² అని రాయొచ్చు, అలాగైతే 25కి అయితే 5² అని రాయొచ్చు. ఓకేనా. వీటికి కూడా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి, కామన్ ప్రైమ్ నెంబర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. ఓకేనా. మరి ఎల్సిఎం తీసుకున్నట్టయితే మనకి డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే ఉన్నాయి, 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది. వీటి తాలూకా హైయెస్ట్ పవర్స్తో ఉన్న నెంబర్స్ ఏంటంటే 2³ ఒకటి, 3² × 5² ఒకటి. సో ఈ మూడింటిని మనం మల్టిప్లై చేసినట్టయితే మనకి 1800 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇది 3.3 తాలూకా సొల్యూషన్. ఓకేనా.
ఇక నెక్స్ట్ ప్రాబ్లం 4 చూసినట్టయితే గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 657 ఈక్వల్స్ టు 9 ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 306 అండ్ 657 అని మనకి ఇచ్చాడు ఇక్కడ సమ్ము. ఇక్కడ ఏంటంటే 306 అండ్ 657 అనేది 2 నెంబర్స్ అనమాట. ఓకేనా, వాటి తాలూకు హెచ్సిఎఫ్ అనేది ఇచ్చేసాడు 9 అని, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఇదివరలోనే మనం దీని తాలూకు రిలేషన్ కనుక్కున్నాం. ఏంటది? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఓకే, మనకి ఇందులో మొత్తం 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో 3 ఎలిమెంట్స్ ఆల్రెడీ తెలిసిపోయాయి కాబట్టి ఫోర్త్ ఎలిమెంట్ తెలుసుకోవడం చాలా ఈజీ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మనకి ఫార్ములా ప్రకారం ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అని రాస్తాం. ఇక్కడ ఎల్సిఎం బదులు ఎల్సిఎం రాస్తాం. హెచ్సిఎఫ్ ప్లేస్లో 9 ఇచ్చాడు కాబట్టి 9 రాస్తాం. ఇక ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ ఏంటంటే 306 అండ్ 657. ఆ రెండిట్లు కూడా మనం మల్టిప్లై చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ 9 కాబట్టి ఆ ఇంటూ 9 అనేది అటువైపు వెళ్తే డివైడెడ్ బై 9 అవుతుంది. సో మనం దీన్ని అంతటిని సొల్యూషన్ చేసినట్టయితే, దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే మనకి 22,338 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. ఇక ప్రాబ్లం 5 చూసినట్టయితే చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అన్నాడు. అంటే ఏంటి, 6 power n అనే దాంట్లో మనం వాటిని 6 power 1 6 power 2 అలా మనం చేసుకుంటూ వెళ్తే ఎక్కడైనా సరే 0 వచ్చే అవకాశం ఉందా, అంటే దేంట్లో యూనిట్స్ డిజిట్లో ఎక్కడైనా 0 వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నాడు అన్నమాట. సో ఇక్కడ మనకి 0 రావాలి యూనిట్స్ డిజిట్లో అంటే మనకి డివిజిబిలిటీ రూల్లో కేవలం ఒకే ఒక్క నెంబర్కి చాయిస్ ఉంది. ఏంటది? 10. కేవలం 10తో మనం డివైడ్ చేస్తేనే చివరి యూనిట్ డిజిట్స్లో 0 వస్తుంది. 5తో చేస్తే 5 వస్తుంది, 0 వస్తుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. సో మనం 5ని ఇక్కడ కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ 10నే మనం తీసుకోవాలి. సో ఇక్కడ 10 అనే నెంబర్కి ప్రావిజన్ ఉందా లేదా చూద్దాం. ఇక్కడ 10 అనే నెంబర్కి ప్రావిజన్ ఉందా లేదా చూడాలంటే ఫస్ట్ 6 power n-ని 6ని మనం ఏం చేస్తాం అంటే 2 into 3 whole power n అని రాస్తాం. అంటే 6 ప్లేస్లో 2 into 3. ఇప్పుడు దాన్ని a ఇంటూ b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a power m ఇంటూ a power n ఫార్ములా ఉపయోగిస్తే ఇక్కడ 2 into 3 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 power n ఇంటూ 3 power n అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ కనీసం ఇంటూ 2 ఉంది. 2తో మనం 10 రావాలంటే అట్లీస్ట్ 5 అయినా ఉండాలి. 2 5s 10 అవుతుంది కాబట్టి. సో 5 అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటే 2తో పాటు మనకి 2 5s 10 కాబట్టి మనకి యూనిట్స్ డిజిట్లో 0 వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం 2 3 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి కాబట్టి, ప్రైమ్ నెంబర్స్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏమాత్రం యూనిట్స్ డిజిట్లో 0 వచ్చే అవకాశమే లేదు. ఓకేనా, ఇది సమతాలకు అర్థం. ఇక ప్రాబ్లం 6 చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కంపోజిట్ నెంబర్స్ అని అంటున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ వీటిని మనం సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తే, అంటే సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే వచ్చే నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అని అంటున్నాడు అన్నమాట. ఒకసారి ఫస్ట్ మనం చూద్దాం. 7 into 11 into 13 plus 13 అన్నాడు కాబట్టి రెండింట్లో కామన్గా 13 ఉంది కాబట్టి 13 మనం కామన్ చేసాం. కామన్ చేస్తే 7 into 11 into 13 ప్లస్లో 1 వచ్చింది ఇక్కడ. సో మనకు టోటల్గా ఏమైంది ఇక్కడ, సో 13 ప్లస్లో 13 వేసాం. 7 11s are 77 ప్లస్ 1 అంటే 78 వచ్చింది కాబట్టి 13 into 78 అనేది మనకు ఆన్సర్గా వచ్చింది. ఇక్కడ ఇది డెఫినెట్గా కాంపోజిట్ నెంబర్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఒకవేళ దీని రిజల్ట్ ఎంత వచ్చినా సరే అసలు ఆ నెంబర్కి కేవలం 1 ఆ నెంబర్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్గా ఉండాలి, అంటే ఫ్యాక్టర్స్గా ఉండాలి. కానీ ఇక్కడ 13 78 కూడా ఫ్యాక్టర్స్గా ఉంటున్నాయి కాబట్టి, ఆల్రెడీ కనబడుతున్నాయి కాబట్టి ఫ్యాక్టర్స్గా, ఈ వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అవుతుందన్నమాట. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా వినండి, అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. జాగ్రత్తగా వింటే మీకు ఇది అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 అన్నాడు. సో మనం ఓవరాల్గా మల్టిప్లై చేస్తే మనకు 5040 వచ్చింది. తర్వాత 5 కడితే 5045 వచ్చింది.
ఇప్పుడు ఈ 5045ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే 5 ఇంటూ 1009 అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఇక్కడ కూడా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 5 ఒకటి, 1009 ఒకటి, 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా కాంపోజిట్ నెంబరే అవుతుంది. ఓకేనా. ఓకే, మనం ప్రాబ్లమ్ 7 చూసినట్టయితే, దేర్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఎ స్పోర్ట్స్ ఫీల్డ్. Sonia takes 18 minutes to drive one round of the field, while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and at the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? ఓకేనా. సో ఇలాంటి సమ్స్ అన్నిటికీ కూడా సాధారణంగా మనకి ఎల్సిఎంలే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ 2 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, 12 ఒకటి, 18 ఒకటి ఉన్నాయి. ఈ రెండిటికి కామన్గా వచ్చే నెంబర్ అనేది, కామన్గా వచ్చే వాట్ వి కాల్ మల్టిపుల్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి, 12కి జనరల్గా మనం మాట్లాడదాం. 12కి మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకి 12 1 = 12, 12 2 = 24, 12 3 = 36 అలా మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. అలాగే 12 4 = 48. అలాగే 18 చూసినట్టయితే 18 1 = 18, 18 2 = 36 అలా వచ్చింది. అంటే రెండిట్లో కామన్గా 36 అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి మల్టిపుల్గా, సో 36 అనేది డెఫినెట్గా ఆన్సర్ అవుతుంది. మనం ఓవరాల్గా మనం డైరెక్ట్గా చెప్పుకోవచ్చు అనమాట చూసి. సో ఇటువంటి సమ్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీకు చెప్పినట్టే 18కి 2 × 3² అని, 12కి 2² × 3 అని రాశాడు. సో రెండిట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్స్ని మనం రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ 3², ఇక్కడ 2², 2 హైయెస్ట్ ఫ్యాక్టర్స్, అంటే హైయెస్ట్ పవర్ ఉన్న ఫ్యాక్టర్స్. ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 2² × 4, 3² × 9, టోటల్గా 36 అనేది ఆన్సర్ వచ్చిందనమాట. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఈ 7 సమ్స్తో మనకి ఎక్సర్సైజ్ 1.1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. సో ఇర్రేషనల్ నెంబర్స్ చెప్పుకునే ముందు వాటి తాలూకా ప్రీరిక్విజిట్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎలా వస్తాయి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుందాం. తర్వాత ఎక్సర్సైజ్ 1.2 కూడా చెప్పుకుందాం. దాంతో మనకి ఈ లెసన్ అనేది, ఈ రియల్ నెంబర్స్ అనే టాపిక్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.